హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. ప్రేమ అనేది ఒక అపురూపమైన బంధం. కొన్ని కోట్ల జన్మల నిరీక్షణ తర్వాత మాత్రమే ప్రేమికులు కలుసుకోవటం జరుగుతుంది. మన నిజ జీవితంలో ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. అదే ప్రేమని మనం భ్రమపడటం కూడా జరుగుతుంది. ఒక నిజమైన ప్రేమ గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈ నిజమైన ప్రేమ మన భారతదేశంలోనే చిగురించింది. ఇది ఒక కథ రూపంలో ఇప్పటికీ కూడా చాలా మంది మనసుల్లో చెరగని ముద్రని వేయటం జరిగింది. పూర్వం రోజుల్లో భారతదేశంలో ఒక నదీ తీరాన ఉన్న చిన్న గ్రామంలో సత్యవతి అనే యువతి జన్మించింది. చిన్ననాటి నుంచే ఆమెకి భక్తి మార్గంలో నిష్ఠగా జీవించేది. ఆమెకి అప్పుడప్పుడు కలలో ఒక వ్యక్తి వస్తూ ఉండేవాడు. అతని రూపం స్పష్టంగా గుర్తుకు ఉండేది కాదు, కానీ అతని చూపులు, మాటల తీయదనం మరియు తన హృదయంలో కలుగుతున్న ఒక విశేషమైన అనుబంధం ఆమెను ఆశ్చర్యానికి గురి చేసేది. ఆ కలలతోనే ఆమె పెరిగింది ఆ గ్రామంలో. అయితే ఇక మరొక గ్రామంలో అనిరుద్ధుడు అనే యువకుడు జన్మించాడు. సనాతన ధర్మాన్ని ప్రగాఢంగా నమ్మే బ్రాహ్మణుడు ఇతను. ఇతనికి కూడా చిన్ననాటి నుంచే గొప్ప అనుభూతినిచ్చే కలలు వచ్చేవి. అతనికి పదే పదే వచ్చే కలలో అత్యంత ఆకర్షణీయమైన ఒక యువతి మాల ధరించి కనిపించేది. ఆమెకు తలపాగా ఉండేది. ఆమె నవ్వులు తేనె కన్నా తీయగా ఉండేవి. ఆ తర్వాతి కాలంలో ఇద్దరి కలలు తీవ్రమవుతున్నాయి. ఇద్దరికీ తెలుస్తుంది అది కేవలం కలలు కావు, ఇది పూర్వజన్మ బంధ సంకేతమని. అయితే గత జన్మలో ఉన్న వీళ్ళ ప్రేమ బంధాన్ని మనం తెలుసుకుందాం. త్రేతాయుగ కాలంలో అజ్ఞాత రాజ్యంలో ధనవంతు అనే గురువు ఉండేవాడు. అతనికి మానస అనే ఒక సుందరమైన యువతి పట్ల ప్రేమ కలుగుతుంది. ఆమె కూడా గురువు గారిని గౌరవించి హృదయపూర్వకంగా అతన్ని ప్రేమిస్తుంది. కానీ ఈ ప్రేమను సమాజం అంగీకరించదు. ఆ గ్రామంలో ఉన్నవారు గురువు అంటే ఒక బ్రహ్మచారిగా ఉండాలని నిర్దేశించడం జరిగింది. అయితే కొన్ని రోజులకి మానసకి కుటుంబ పెద్దలు ఒక వివాహం జరిపించాలని నిర్ణయించడం జరిగింది. అయితే ఆ రోజు సాయంత్రం వారిద్దరూ భగవంతుని సాక్షిగా పారిపోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు అలా పారిపోతుండగా దురదృష్టవశాత్తు అప్పుడు బోరున వర్షం పడుతుంది. ఆ వర్షంలో నదిని దాటుతూ ఉండగా పడవ మునిగిపోయి ఆ సమయంలో అతడు ఆమెను కాపాడి తను చనిపోవటం జరిగింది. అయితే తన ప్రేమికుడి యొక్క మరణాన్ని తట్టుకోలేక మానస కూడా మరణించాలని నిర్ణయించుకొని ఆ నదిలోకి దూకుతుంది. ఆ సమయంలో ఆమె ప్రాణాలు పోవడానికంటే ముందు ఆమె భగవంతుని ప్రార్థిస్తుంది. భగవంతుడా, ఈ జన్మలో మా ప్రేమ విఫలమైంది, కానీ నా ప్రార్థన నీకు వినపడితే మేము మరొక జన్మలో కలుసుకోవాలి. ఏ భౌతిక శక్తి మమ్మల్ని దూరం చేయకూడదని భగవంతుని ప్రార్థిస్తుంది. చివరి క్షణంలో భగవంతుని మనసారా నమ్మి భగవంతుడిపై పూర్తి విశ్వాసం ఉంచి చేసిన ఈ ప్రార్థనని భగవంతుడు ఆలకిస్తాడు. తర్వాత ఉదయం వారిద్దరూ చనిపోయిన విషయం గ్రామస్తులు తెలుసుకుంటారు. వారి ప్రేమను గుర్తించి వారి ప్రేమకు గుర్తుగా వారు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు అనే విధంగా ఆ ఊరి గుడిపైన వారి ప్రేమ కథను రాస్తారు. ప్రస్తుత జన్మ. కొన్ని రోజులకు సత్యవతి ఒక సందర్భంలో బయట సంచరిస్తుండగా ఒక పురాతన దేవాలయాన్ని ఆమె చూస్తుంది. అక్కడికి రావటం మొదలు పెడుతుంది. తీరా చూస్తే ఆ ఆలయం ఆమె కలలో కనిపించిందే. అక్కడి శిల్పకళ, గోడలపై ఉన్న చిత్రాలు ఆమెకు తెలిసినట్టుగా అనిపిస్తాయి. ఒక చిత్రంలో ఒక యువతి ముందు నవ్వుతూ నిలబడిన ఒక గురువు రూపాన్ని చూస్తుంది. ఆ రూపాన్ని చూసిన వెంటనే ఆమె గుండె గట్టిగా కొట్టుకుంటుంది. అదే సమయంలో అనిరుద్ధుడు కూడా తన కలలను విశ్లేషిస్తూ ఈ గ్రామానికి బయలుదేరతాడు. కొన్ని రోజులకి దేవాలయం ముందు ఇద్దరు కలుసుకుంటారు. ఒక్కసారి ఇద్దరినొకరు చూసుకున్న వెంటనే ఇద్దరికీ తెలియని ఆనందం కలుగుతుంది. అతడు ఆమెను పిలిచి ఈ చిత్రాన్ని చూపిస్తూ ఆమెను అడుగుతాడు, ఈ చిత్రం తనకి చిన్ననాటి నుండే కలలో కనిపిస్తుందని. అప్పుడు సత్యవతి ఆశ్చర్యంగా చూసి నెమ్మదిగా గుసగుసలాడుతుంది, నేను కూడా కలలో ఇదే చిత్రాన్ని చూశాను అని. కొంతసేపటికి ఆలయంలో రాసి ఉన్న శిలాశాసనాన్ని వాళ్ళు చదువుతారు. ఇక్కడ ఇద్దరు ప్రేమికులు భగవంతుని ముందే ప్రేమ ప్రతిజ్ఞ చేసి దురదృష్టవశాత్తు విడిపోయారు. భగవంతుడు వాళ్ళకి వరం ఇచ్చాడు, వచ్చే జన్మలో కలుసుకుంటారని దానిలో ఉంది. ఈ నిజం తెలిసిన వెంటనే వారిద్దరు కూడా ఆ భగవంతుడు సాక్షిగా మళ్ళీ వాళ్ళ బంధాన్ని కొనసాగిస్తారు. ఇద్దరు ఒకరినొకరు తిరిగి కలుసుకున్న ఆనందంలో తేలిపోతారు. వారి బంధం వ్యక్తిగత ప్రేమే కాదు, అది భగవంతుని లీలగా మారుతుంది.
ఆ కాలంలో ప్రజలు వారి కథను వినటానికి వచ్చేవారు. వాళ్ళిద్దరి ప్రేమ బంధాన్ని చూసి ఎంతో మందికి ప్రేమ పైన విశ్వాసం కలుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు ప్రేమలో విఫలమైపోయిన చివరి క్షణాల్లో భగవంతుణ్ణి ఆరాధించినందుకు గుర్తుగా వచ్చే జన్మలో వాళ్ళిద్దరిని భగవంతుడు కలిపాడని ఆ భగవంతుడి పైన కూడా వారికి పూర్తి విశ్వాసం కలుగుతుంది. కొన్ని జన్మల నిరీక్షణ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ప్రేమమయమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు అదే గ్రామంలో. అనిరుద్ధుడు అదే గ్రామంలో ఒక గురుకులాన్ని స్థాపిస్తాడు. సత్యవతి అక్కడ వేదాంత శాస్త్రాన్ని మహిళలకు బోధించేది, వారి జీవితాలు ధర్మ మార్గంలో ప్రయాణించేలా చేసేది. వారు ఒకరికొకరు జీవితాంతం అండగా ఉంటారు. ఈ కథ మనకి నేర్పే పాఠం ఏంటంటే, నిజమైన ప్రేమ ఎప్పుడూ విఫలం కాదు. మీ జీవితంలో కూడా ఇలాంటి ప్రేమ కథ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం.